గట్టిగా చెప్పాలి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అనేది మన శరీరంలో అసాధారణ కణాలు ఎక్కువ పెరగడం వలన మనకి క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది. క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. 100కి పైగా క్యాన్సర్లు ఉన్నాయి. బ్రెయిన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, నోరు క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే సిగరెట్ తాగడం వల్ల, మద్యపానం తీసుకోవడం వలన ఈ క్యాన్సర్ వస్తుంది. బ్లడ్ క్యాన్సర్ అనేది మన జీన్స్లో ఉంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. క్యాన్సర్ లక్షణాలు ఏంటి అంటే బరువు తగ్గిపోవడం, వాంతింగ్స్లో బ్లడ్ రావడం, ఆకలి ఆగకపోవడం, రాత్రిపూట ఎక్కువ చెమట పట్టడం, ఫ్యాన్స్ ఉన్నా కూడా. ఇవన్నీ క్యాన్సర్ యొక్క లక్షణాలు. వీటిలో ఏ ఒక్క లక్షణం మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే మనం ముందు ఒక ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్లోనే చూపించుకుంటే క్యాన్సర్ నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ 4th స్టేజ్కి వెళ్ళినాము అనుకుంటే దాని నుంచి కోలుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ సెకండ్ స్టేజ్లోనే మీరు దాని నుంచి కోలుకోవాలని అనుకుంటున్నాను. క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. చాలామంది క్యాన్సర్ అనేది అంటువ్యాధి అని అనుకుంటారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళని అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళని ముట్టుకోరు, వాళ్ళు తిన్న ప్లేట్లో కూడా తినరు. కానీ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదు. కాబట్టి క్యాన్సర్ వచ్చిన వాళ్ళని మంచిగా కేర్ చేయాలి. వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఆ క్యాన్సర్ అనేది ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గదు. కాబట్టి వాళ్ళని మంచిగా కేర్ చేసుకోవాలి. తెలియని వాళ్ళకు కూడా క్యాన్సర్ అంటే అంటువ్యాధి కాదని చెప్పాలి. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ. కీమోథెరపీ అంటే క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి మందులను ఉపయోగిస్తారు. రేడియేషన్ థెరపీ అంటే క్యాన్సర్ కణాలను చంపడానికి అధిక శక్తి కిరణాలను ఉపయోగిస్తారు. ఇమ్యూనోథెరపీ అంటే క్యాన్సర్తో పోరాడడానికి రోగికి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ థెరపీని వాడతారు. క్యాన్సర్ లక్షణాలు అనేవి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి.